హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. అనుకోని బంధం ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. చిన్నగా నవ్వుతూ ఆవేశపడి అరిచింది చాలు కానీ అవతల పూజకు సమయం అయిపోతుంది. అసలే ఇంటి కొత్త కోడలివి కదా, పూజ మొదటి నుంచి నువ్వు లేకపోతే మా తాతయ్య చాలా కోపం తెచ్చుకుంటారు. ఆయనకి కోపం వచ్చే పని ఏదైనా సరే నాకు నచ్చదు. త్వరగా రెడీ అవ్వు అంటూ చెప్పి ఆ గది నుండి బయటికి వెళ్ళాడు విహాన్. దానితో బయటికి వెళుతున్న అతని వైపు చూస్తూ, ఏంటి, నీకు నచ్చే అమ్మాయి ఒక రేంజ్లో ఉండాలా? సరే అయితే ఆ రేంజ్ ఏంటో ఈరోజు నేను నీకు చూపిస్తాను. రెడీగా ఉండు. నా అందంతో నీకు పిచ్చెక్కించి నా చుట్టూ తిప్పించుకోకపోతే నా పేరు శశికనే కాదు అని మనసులో అనుకుని వాష్రూంలోకి వెళ్ళింది ఆమె. పూజ సమయం అవడంతో అన్నీ సిద్ధం చేసి అందరూ రెడీ అయ్యి అక్కడికి వచ్చారు. అదే సమయంలో ఆ ప్యాలెస్ బయట ఒక కారు వచ్చి ఆగింది. ఆ కార్ హారన్ సౌండ్ విని ఏదో నెత్తి మీద పిడుగుపడినట్లు ఫీల్ అయ్యారు కోడళ్ళిద్దరూ. వచ్చేసింది రాక్షసి, ఇంకా యుద్ధం మొదలు పెట్టేస్తుంది. ఇప్పుడు ఎంత గందరగోళం చేస్తుందో ఏంటో చిన్నగా గొనిగింది వనజ. నోరు ముయ్యి వనజ. ఇప్పటి వరకు నువ్వు ఏం మాట్లాడినా, ఎంత వాగినా కూడా మేము ఏమాత్రం ఏమీ పట్టించుకోలేదు. కానీ ఇంకా ఓవర్గా నువ్వు ఒక్క మాట మాట్లాడితే, అది పొరపాటున ఆమె చెవిన పడితే ఆమె తీగలు లాగి మరీ మనిద్దరికి తలంటు పోసి వదిలిపెడుతుంది. అది అంత అవసరమా మనకి? ఆమె వెళ్లే వరకు నువ్వు కొంచెం సైలెంట్గా ఉండు అంటూ చిన్నగా వార్నింగ్ ఇచ్చింది కాత్యాయని. ఎప్పుడు ఆమె వార్నింగ్ను అంత సీరియస్గా పట్టించుకొని వనజ ఈసారి కొంచెం గట్టిగానే పట్టించుకుని నోరు మూసేసుకుంది. అదిగో వచ్చింది మా మమ్మీ, ఉంటుంది మీకు అన్నట్లు అక్కడున్న వారందరినీ ఒక చూపు చూసి అప్పుడే కారు దిగుతూ ఉన్న ఒక మిడిల్ ఏజ్ పర్సన్ని మమ్మీ అంటూ హగ్ చేసుకుంది ప్రవర్తిక. మంచి కంచిపట్టు కాస్ట్లీ చీరలో ఒంటి నిండా నగలు పెట్టుకుని కళ్ళకి గాగుల్స్ పెట్టుకుని చూస్తూ ఉంటేనే పొగరికి బ్రాండ్ అంబాసిడర్లా కనిపిస్తూ ఉన్న అఖిలని చూసి అక్కడ ఉన్న వారందరూ అసహనంగా ఫీల్ అయ్యారు. ఏంటి బేబీ విశేషాలు, అంతా సిద్ధం చేసేసారా అంటూ అడిగింది అఖిల. ఏం చేయడమో ఏమో, ఒకసారి వచ్చి నువ్వే చూడు మమ్మీ అంటూ ప్రవర్తిక చెప్పడంతో వాళ్ళందరి వైపు ఒకసారి పొగరుగా చూసింది అఖిల. దీన్నే అంటారు బహుశా నడమంత్రపు సిరి అని. ఎవరో అదృష్టాన్ని కాకిలా మధ్యలోకి వచ్చి తన్నుకుపోయి ఈమె పుట్టినప్పటి నుంచి శ్రీమంతురాలు అన్నట్లు బిల్డప్ ఇస్తుంది అని మనసులో అనుకుంటూ రండి వదినా అంటూ ఆమెకు ఎదురు వెళ్ళింది కాత్యాయిని. నువ్వు రమ్మనకపోయినా కూడా రావాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టే వచ్చాను. వచ్చిన పని చూసుకునే వెళతాను. మీరు బయటికి వచ్చి మరీ అసలు లేని ప్రేమలని మాటల్లో చూపిస్తూ నటిస్తూ మర్యాదలు చేయవలసిన అవసరం లేదు పొగరుగా అంది అఖిల. నీ మొహం, నీకు మర్యాదలు చేయడం కోసం మేమేమీ ఇక్కడ కొట్టుకు చచ్చిపోవడం లేదు. ఏదో ఆ మాత్రం పలకరింపు కూడా పలకరించకపోతే మా మావయ్య గారు ఫీల్ అవుతారని అడగడమే తప్ప కనీసం నిన్ను లోపలికి రానివ్వడం కూడా మాకు ఇష్టం లేదు అని మనసులో అనుకుని ఇబ్బందిగా మొహం పెట్టి పక్కకు తప్పుకుంది కాత్యాయిని. దానితో లోపలికి వెళ్ళిన అఖిల అప్పటి వరకు ఫేస్లో ఉన్న అహంకారాన్ని పక్కన పెట్టి లేని జాలిని మొహంలోకి కురిపిస్తూ తండ్రి దగ్గరికి వెళ్ళి నానా అంటూ మోకాళ్ళ మీద కూర్చుని, ఎలా ఉండేవారు, ఎలా అయిపోయారు నానా, మిమ్మల్ని ఇలా చూస్తూ ఉంటే నా కడుపు తరుక్కుపోతుంది. ఒకప్పుడు మహారాజులా ఈ ఇంటిని ఏలిన మిమ్మల్ని ఇప్పుడు ఇలా వీల్ చైర్కి అంకితం అయిపోవడం చూస్తూ ఉంటే నాకు అసలు ఈ ఇంటికి కూడా రావాలని అనిపించడం లేదు నాన్న లేని కన్నీళ్లను తుడుచుకుంటూ చెప్పింది అఖిల. అబ్బో, ఓవర్ యాక్షను. ఆయన కాళ్ళు పడిపోయి దాదాపు 7 సంవత్సరాలయ్యింది. అప్పటి నుంచి ఇది ఇంటికి వచ్చిన ప్రతిసారి సేమ్ ఎక్స్ప్రెషన్ ఇస్తూ సేమ్ డైలాగ్ రిపీట్ చేస్తూ ఉంటే వినడానికి మనకి బోర్ కొడుతుంది కానీ అనడానికి మాత్రం దానికి ఏ బోరు కొట్టడం లేదు ఎందుకంటావు? పక్కనే ఉన్న పెళ్ళం చెవిలో చిన్నగా గొనిగాడు మధుకర్. బహుశా అంతకు మించి నటించి
డెప్త్గా డైలాగులు చెప్పడం ఆమెకి రాదనుకుంటా. అందుకే మళ్ళీ మళ్ళీ అదే డైలాగ్స్ చెప్తుంది. కానీ నాకు మాత్రం ఇలా కల్తీ కన్నీళ్లు కాకుండా దీని కళ్ళల్లోంచి నీళ్లు జలజలా రాలిపోతూ ఉంటే అది చూసి నేను పకపకా నవ్వాలి అని ఎప్పటినుంచో ఆశ మధు. నా ఆశ ఎప్పుడు తీరుతుందంటావు? అడిగింది వనజ. ఏవైనా తీరే ఆశలు ఉంటే ఈ టైంకి తీరుతాయని చెప్పొచ్చు. కానీ నీది ఎప్పటికీ తీరని ఆశ. కాబట్టి ఎప్పుడు తీరుతుంది అని అడిగితే ఏం చెప్తాను అన్నాడు మధు. దాంతో సీరియస్గా అతని వైపు చూసి లేని నవ్వుని పెదవులపై పలికిస్తూ బాగున్నారా వదినా అంటూ 2 అడుగులు ముందుకు వేసింది వనజ. ఏదో ఉన్నాంలే వనజ. నా కూతుర్ని నా పుట్టింటికే కోడల్ని చెయ్యాలి అన్న నా ఆశ నెరవేరకపోయినా ఆ బాధని కడుపులోనే దాచుకుంటూ కన్నీళ్ళని దిగమింగుకుని ఇలా బ్రతికేస్తూ ఉంటున్నాను అంది అఖిల. ఓరి దీని యాసాలో అని మనసులో అనుకుని మా వియాన్కి అప్పుడే పెళ్లి చేయాలి అని అనుకోవట్లేదు వదినా అంటూ టక్కని చెప్పేసింది వనజ. నువ్వు చెయ్యాలి అనుకున్నా ఒకసారి అవమానపడ్డాక మరొకసారి ప్రయత్నించి మళ్ళీ అవమానపడే ఉద్దేశం నాకు లేదులే వదినా. వీడికి నచ్చని మేనరికం వాడికి మాత్రం నచ్చుతుందని ఎలా అనుకుంటాను? నువ్వు ఎక్కువగా కంగారు పడిపోకు. కానీ ఇంతకీ ఆవిడెక్కడా అంటూ అడిగింది అఖిల. ఎవరు? వీక్షకనా? అదిగో నీ వెనకే ఉంది కదా అంది వనజ. నేను అడుగుతున్నది నా మేనకోడలు గురించి కాదు. నా కూతుర్ని వద్దు అని మరీ ఈ ఇంటికి మీరు కొత్త కోడల్ని తెచ్చుకున్నారు కదా, ఆవిడ గారు ఎక్కడా అని అడుగుతున్నా అంది అఖిల. ఈ విషయంలో ఇది బాగా హట్ అయినట్లుంది అని మనసులో అనుకుని ఓ మా శశికనా గదిలో రెడీ అవుతుంది వదిన, వచ్చేస్తుంది అంది వనజ. ఎంతసేపు రెడీ అవుతుందట? అయినా పూజ మొదలవక ముందే అందరూ ఇక్కడ ఉండాలి అని తెలీదా పిల్లకి? మీ ఇంటికి వచ్చిన మీ కొత్త కోడలికి మీరు నేర్పుతున్న పద్ధతి ఇదేనా అంటూ సీరియస్గా అడిగింది అఖిల. అయ్యో వదినా, నువ్వే కదా అన్నావు కొత్తగా వచ్చిన మీ ఇంటి కోడలు అని. కొత్తగా వచ్చిన కోడలు అంటే కొంచెం స్పెషల్గా ఉండాలి కదా మరి. అందుకే అందరి ఎంట్రీ అయిపోయిన తర్వాత తన ఎంట్రీ ఇస్తే ఆ స్పెషల్ ఎఫెక్ట్ బాగుంటుంది అని ఫిక్స్ అయ్యి గదిలో కూర్చున్నట్లుంది. అందరూ వచ్చేసారు కదా, ఇప్పుడు తను వచ్చేస్తుందిలే, చూసి షాక్ అవడానికి సిద్ధంగా ఉండు చిన్నగా నవ్వుతూ అంది వనజ. నీ కోడల్ని చూసి నేనెందుకు షాక్ అవుతాను? ఏ తను మరీ అంత వర్స్ట్గా ఉంటుందా ఏంటి అని అంటూ స్టెప్స్ వైపుకి చూసిన అఖిల షాక్తో నోరు వెళ్ళబెట్టింది. ఆమె ఎక్స్ప్రెషన్ చూసి అందరూ అటువైపు తిరిగి చూడగా లైట్ పింక్ కలర్ పట్టుచీరలో మెడలో నల్లపూసలు, పెద్ద హారం, చిన్న డైమండ్ నెక్లెస్ పెట్టుకుని చేతికి హరవంకిలు, నడుముకి వడ్డానం, చేతి నిండా గాజులు, ముక్కుకి ముక్కెర, మొహానికి ఎటువంటి మేకప్ లేకుండా చిన్న స్టిక్కర్ కింద ఎర్రని కుంకుమ, పాపిట్లో కుంకుమ పైన పాపిడి బిళ్ళ పెట్టుకుని అందంగా జడ వేసి దాన్ని చుట్టూరు చుట్టిన మల్లె చెండుతో అచ్చం చూడటానికి పద్ధతి అయిన తెలుగింటి ఆడపిల్లలా కనిపిస్తున్న శశికని చూసి అందరూ షాకింగ్గా అలా చూస్తూ ఉండగా ఒక్కసారి గట్టిగా విజిల్ వేసింది వనజ. దానితో అదిరిపడి ఆమె నెత్తి మీద ఒక్కటి పీకి ఆ విజిల్ ఏంటే, నాన్న విన్నాడు అంటే నిన్ను ఇక్కడే ఉప్పు పాత్ర వేసేస్తాడు అంటూ విసుక్కున్నాడు మధుకర్. దాంతో సైలెంట్ అయిపోయింది వనజ. అచ్చం అన్నపూర్ణదేవి మళ్ళీ బ్రతికి వచ్చిందా అన్నట్లు ఉన్న శశికను చూసి అఖిలకి ఒళ్ళంతా చెమటలు పట్టేసింది. నేను చూస్తున్నది నిజమేనా? ఈ అమ్మాయి అచ్చం పూర్ణలాగానే ఉంది. అంటే తను పూర్ణ కూతురు అయి ఉంటుందా? అది పగపట్టి నన్ను సాధించడం కోసమే దీన్ని ఈ ఇంటికి పంపించిందా అని ఆమె మనసులో అనుకుంటూ ఉండగానే ఇదే మమ్మీ మన విహాన్ బాబా భార్య. చూడడానికి చాలా ఇన్నోసెంట్గా కనిపిస్తుంది కానీ దీనికి ఒళ్ళంతా పొగరే అంటూ చిన్నగా ఆమె చెవిలో చెప్పింది ప్రవర్తిక. ఆమె మాట విని మరింత షాక్ అయింది అఖిల. అలా నవ్వుతూ కిందకి దిగుతూ ఉన్న శశిక చూపు ఒక్కసారి విహాన్ వైపు వెళ్ళింది. ఎక్కడ ఉన్నాడో ఏం చేస్తున్నాడో కూడా మర్చిపోయి ఆమె వైపు అలా చూస్తూ కానీ రెప్ప కూడా వేయడం లేదు అతను. అది చూసి మనసులోనే నవ్వుకుంటూ ఇది రమ్మగడా నా అందం దెబ్బ, ఏదో పోనీలే అన్నీ ఒకేసారి అంతా చూపించేస్తే
తట్టుకోలేవు పాపం పసిపిల్లాడివి అని ఆలోచిస్తూ ఉంటే నీకు నేను పని మనిషిలా కనిపించానా? ఇదేముంది, ముందు ముందు ఇంకా ఉంది అని మనసులో అనుకుంటూ అతనికి చిన్న డాష్ ఇచ్చుకుంటూ ముందుకు వెళ్ళి మాధవరావు కాళ్ళకి నమస్కారం చేసింది శశిక. అప్పటికి అతని కళ్ళు తన కూతురు గుర్తు రావడంతో తడిచిపోయి ఉన్నాయి. శశిక తనకి చిన్నగా డాష్ ఇవ్వడంతో స్పృహలోకి వచ్చిన విహాన్, దేవుడా, ఎందుకయ్యా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? జీవితంలో పెళ్ళే చేసుకోకూడదు అనుకున్నాను. దీన్ని తీసుకువచ్చి నాకు భార్యను చేసి నన్ను నెత్తి మీద కూర్చోబెట్టావు. ఆడదాని వలలోనే పడకూడదు అనుకున్నాను. చూస్తూ ఉంటే వలలోనే కాదు, మాయ చేసి మంత్రం వేసి దీని మత్తులో పూర్తిగా పడేసేటట్లున్నావు. ఇలా అయితే కొన్ని రోజులకి నువ్వే నా దేవత అంటూ దీని కాళ్ళు నేను పట్టేసుకున్నా ఆశ్చర్యం లేదు అనిపిస్తుంది అని మనసులో అనుకున్నాడు అతను. ప్రేమగా శశిక తల నిమురుతూ, చల్లగా ఉండి తల్లి, ఎప్పుడో గతంలో వదిలేసిన జ్ఞాపకాలను మళ్ళీ కళ్ళ ముందుకు తీసుకువచ్చావు. నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పటి వరకు విహాన్ నువ్వు ఒకరిని ఒకరు అర్థం చేసుకుని జీవితాంతం కలిసి ఉంటారా అన్న అనుమానం నా మనసులో ఉండేది. కానీ ఈరోజు నిన్ను చూస్తూ ఉంటే ఖచ్చితంగా కలిసే ఉంటారు అన్న నమ్మకం వస్తుంది అంటూ చెప్పాడు మాధవరావు. ఆ మాట విన్న అఖిలకి మరింత మండిపోతూ ఉంది. ఎంతమందికి ఎంత నమ్మకం వచ్చినా ఇది అసాధ్యం. నా గొంతులో ప్రాణం ఉండగా నా కూతురు ఉండవలసిన స్థానంలో మరొక ఆడదాన్ని పొరపాటును కూడా ఉండనివ్వను. అతి త్వరలోనే ఈ శశిక అంతేంటో నేను చూస్తాను కదా అని మనసులో అనుకుంటూ ఉంది ఆమె. అమ్మో, ఈ దెయ్యంతో జీవితాంతం కలిసి ఉండాలా? ఇప్పటికీ ఇంటికి రావాలంటే వణుకొచ్చేస్తుంది. ఇంకా జీవితాంతం అంటే ఆ ఆఫీస్లోనే ఉండిపోవాలనుకుంటా. అది నా వల్ల కాదు అని మనసులో అనుకున్నాడు విహాన్. చిన్నగా నవ్వుతూ, ఆ దేవుడి ఆశీర్వాదం ఉంటే మమ్మల్ని ఎంతమంది విడగొట్టాలి అని చూసినా ఎప్పటికీ విడిపోము తాతయ్య గారు, కలిసే ఉంటాము అని చెప్పి అఖిల దగ్గరికి వెళ్ళి నిలబడి, ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుండి మీ గురించి చాలా చాలా విన్నాను పిన్ని గారు. అవి వింటూ ఉంటే మీపై నాకు ఎనలేని గౌరవం పెరిగిపోతుంది. మీలాంటి పెద్దల ఆశీర్వాదం ఉంటే జీవితంలో మీ అంతటి దాన్ని అవ్వగలను. దయచేసి నన్ను దీవించండి పిన్ని గారు అంటే ఆమె కాళ్ళ మీద పడింది శశిక. వంకరగా ఆమెను చూస్తూ, నువ్వెంతగా బటర్ పూసినా నేను నీకు పడిపోనే. వీళ్ళు నా గురించి ఏం చెప్పి ఉంటారో నేను ఊహించగలను. అది మార్చి చెప్పి నా ముందు మార్కులు కొట్టేయాలని ప్రయత్నించకు. నీ స్థానం ఎప్పుడూ నా కాళ్ళ దగ్గరే అని మనసులో అనుకుంటూ కాళ్ళ మీద పడింది. చాలే, ఇంక లేగు అంది అఖిల. వంకరగా నవ్వుకుంటూ, నేను పడడం కాదే, మరి కొంచెం సేపట్లో నువ్వు పడి నీ నడుం విరగొట్టుకోవడం గ్యారంటీ అని మనసులో అనుకుంటూ పైకి లేచి చిన్నగా నవ్వింది శశిక. దొంగ మొహంది, కొంచెం ఆశీర్వదిస్తే దీని ఆస్తులు ఏమైనా కరిగిపోతాయా అని మనసులో తిట్టుకుంటూ, మధు మన కోడల్ని అలా అందరి కాళ్ళకి నమస్కారం చేస్తూ ఉంటే నీకు ఏమనిపిస్తుంది అంటూ అడిగింది వనజ. ఏమనిపిస్తుంది? చాలా పద్ధతైన అమ్మాయి, మంచి మర్యాద తెలిసిన అమ్మాయి. ఇలాంటి అమ్మాయి మన వాడి పక్కన ఉంటే వాడి జీవితం ధన్యమే అనిపిస్తుంది అన్నాడు మధుకర్. అవునా? కానీ నాకెందుకో అది ఎందుకో సోపు వేస్తున్నట్లు, మరికొద్ది క్షణాలలో ఎవరికో బాగా మూడినట్లు అనిపిస్తుంది. వాళ్ళ వైపు కళ్ళు ఆర్పకుండా చూస్తూ అంది వనజ. పచ్చ కామెర్ల వాళ్ళకి అలాగే ఉంటుందిలే, లోకమంతా పచ్చగా అనిపిస్తుంది. కానీ ఒకసారి రెప్ప వేసి తగలడు, లేదంటే నీ కళ్ళు హర్రర్ సినిమాలో దెయ్యం కళ్ళులాగా అలాగే ఫిక్స్ అయిపోయేటట్లున్నాయి అన్నాడు మధు. అతని మాటలేవి పట్టించుకోకుండా, అసలు ఏం జరగబోతుంది, అంతగా ఎవ్వరికి మూడింది అని వనజ ఆలోచిస్తూ ఉండగానే, పదండి పూజకి టైం అవుతుంది అంటూ 2 అడుగులు ముందుకు వేసి తపీమంటూ నేల మీద పడింది అఖిల. అది చూసి గట్టిగా నవ్వుతూ, అదిగో నేను చెప్పానా, నీకు చెప్పానా ఏదో జరుగుతుంది అని? నాకు పచ్చ కామెర్లు అన్నావు, ఇప్పుడు జరిగింది చూసావా అంటూ చిన్నపిల్లల గంతులు వేస్తూ ఉంది వనజ. అది చూసి భయంగా ఆమె నోరు నొక్కి, నోరు ముయ్యవే, ఆ రాక్షసి ఇలా నువ్వు డాన్స్ వేయడం చూసింది అంటే ఇదంతా శశిక పని అని దానికి అర్థమైపోతుంది. కాసేపు సైలెంట్గా ఉండు అంటూ బెదిరించింది కాత్యాయని. దానితో వనజ సైలెంట్ అయిపోగా, అయ్యో వదినా అంటూ ఆమె దగ్గరికి వెళ్ళి
ఆమె చేతులు పట్టుకుని పైకి లెగదీశారు వారంతా. చిన్నగా నవ్వుకుని జాలిగా ఫేస్లో ఫీలింగ్స్ మార్చేసి, అయ్యో పిన్ని గారు, ఇప్పటి వరకు బాగానే ఉన్నారు కదండి, సడన్గా ఏమైందండి, అలా పడిపోయారు, కళ్ళుగాని తిరిగాయా ఏంటి, ఏమీ తెలియనట్లు అడిగింది శశిక. అదే నాకు అర్థం కావట్లేదు, ఏదో కాలికి అడ్డుపడింది అని అంటూ నేలవైపు చూసిన ఆమెకి అక్కడ ఏమీ కనిపించలేదు. నీ మొహం, అక్కడేం కనిపిస్తుంది, అడ్డుపడింది నీ చీర కొంగే అయితే అని మనసులో అనుకుని, సర్లేండి, నడిచేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకుని నడవండి పిన్నిగారు, అసలే భారీ శరీరమాయే, ఫ్లోర్ గురించి పక్కన పెట్టిన పెళ్లి కావలసిన కూతురు గురించి అయినా ఆలోచించి మీరు కొన్ని సంవత్సరాలైనా ఆరోగ్యంగా ఉండాలి కదా అని శశిగా అనడంతో కోపంగా ఆమె వైపు చూసి, నా ఆరోగ్యం గురించి తర్వాత ఆలోచిద్దాం, ఆలస్యం అయిపోతుంది, పదండి అంటూ పైకి లేచి పూజ దగ్గరికి వెళ్ళి హోమం ముందు కూర్చుంది అఖిల. ఒళ్ళంతా కొంచెం నొప్పులుగానే ఉన్నా ఆ ఫీలింగ్ బయటికి తెలియకుండా కవర్ చేస్తూ కష్టంగా కూర్చుంది ఆమె. దానితో ఆమె చుట్టూ మిగతా వారు నిలబడి జరిగే హోమాన్ని చూస్తూ ఉన్నారు. శశిక పక్కన విహాన్ నిలబడితే అతని పక్కన ప్రవర్తిక నిలబడింది. ప్రేమగా శశిక వైపే చూస్తూ ఉన్నాడు విహాన్. అది తెలుస్తూ ఉన్నా కూడా తెలియనట్లు పూజ వైపు చూస్తూ చాలాసేపు ఉన్న శశికకి ఇంకా తప్పదు అనిపించడంతో అతని బుగ్గ మీద చేయి వేసి మొహాన్ని పక్కకి తిప్పి, హోమం జరుగుతున్నది అక్కడ అంటూ చిన్నగా చెప్పింది. అయినా కూడా మొహం తిప్పడం ఇష్టం లేదు అన్నట్లు మళ్ళీ ఆమె వైపు చూస్తూ, కానీ ఆ వెలుగు నాకు ఇక్కడ కనిపిస్తుంది అన్నాడు విహాన్. ఏంటి సార్, ఈ పని మనిషిని మరీ అంతలా చూస్తున్నారు, అంత నచ్చిందా చిన్నగా అడిగింది శశిక. నచ్చింది కానీ పని మనిషి కాదు, నా ఇంటి మనిషి. ఆమె మెడలో ఉన్న నగలైతే ఇంకా బాగా నచ్చాయి, అవి అమ్మితే ఎంత వస్తుందంట అడిగాడు విహాన్. ఆ మాటకి కోపం రావడంతో సీరియస్గా అతని వైపు చూస్తూ, నాకేం తెలుసు, నేనేమన్నా మార్వాడి షాప్లో నగలు తాకట్టు పెట్టుకునే దగ్గర పని చేస్తున్నాను అనుకుంటున్నారా ఏంటి, ఏ నగ అమ్మితే ఎంత వస్తుందో చెప్పడానికి అంటూ సీరియస్గా అడిగింది శశిక. కరెక్టే కదా, అయితే ఒక పని చేయి, నీ ఒంటి మీద ఉన్న నగలన్నీ ఒలిచి నాకు ఇవ్వు, అవి నేను షాప్కి తీసుకువెళ్ళి ఎంత ఖరీదు కడతారో ఎస్టిమేషన్ వేసి తీసుకుని వస్తాను అన్నాడు విహాన్. ఏ, ఎందుకట, కొంపతీసి మీ వ్యాపారం ఏమైనా దివాలా తీసిందా ఏంటి, ఈ నగలు అమ్ముకుని బ్రతకడానికి వెటకారంగా అడిగింది శశిక. నేనుండగా ఆ పరిస్థితి రాదు కానీ అది కాదమ్మడు, ఇందాక నువ్వు ఒక క్వశ్చన్ అడిగావు కదా, నా చుట్టూరు 10 మంది రౌడీలు ఉంటే వాళ్ళని కొట్టి నన్ను కాపాడతావా అని. ఖచ్చితంగా వాళ్ళు నీకోసం రారు అన్న గట్టి నమ్మకం నాకుంది, కానీ నువ్వు వేసుకున్నావే ఈ నగల కోసం ఆశపడి వారు వచ్చారే అనుకో, అప్పుడు ఈ నగలు వాళ్ళు ఎత్తుకుపోకుండా కాపాడుకోవడం కోసం నేను వాళ్ళతో పోరాడడానికి నాకంటూ ఒక మోటివేషన్ కావాలి కదా, అందుకే ఈ నగలు తీసుకువెళ్ళి ఎస్టిమేషన్ వేయించి అవి బాగా కాస్ట్లీ నగలు అయ్యుంటే అప్పుడు నడుం బిగించి ముందుకు దూకుదామని అన్నాడు విహాన్. అంటే నీకు నా ఒంటి మీద నగలే తప్ప నేను కనిపించడం లేదా, ఇంత రెడీ అయ్యాను నీ కోసం, కనీసం బాగున్నావు అన్న మాట కూడా నీ నోటి నుంచి రావడం లేదు, నువ్వు అసలు మొగుడివేనా అంటూ సీరియస్గా అడిగింది శశిక. ఎందుకు కనిపించట్లేదు, బాగానే కనిపిస్తున్నావు, కానీ కొంచెం బక్కగా ఉన్నావు కదా, బాగా తిని కొంచెం ఒళ్ళి చేసావే అనుకో, ఇంకా చూడడానికి కన్నులు విందుగా చాలా బాగుంటుంది, కనీసం అప్పుడైనా నా నోటి నుంచి బాగున్నావు అన్న మాట వస్తుందేమో, ట్రై చేయకూడదు, కొంటగా కన్ను కొడుతూ అన్నాడు విహాన్. దాంతో కోపం రావడంతో యూ అంటూ అతన్ని కొట్టడానికి ముందుకు వెళ్ళింది శశిక. అది ముందుగానే ఊహించి ఆమె నుండి అతను తప్పించుకోవడం కోసం 2 అడుగులు వెనక్కి వేయడంతో సరాసరి వెళ్ళి ఆమె ప్రవర్తికని తొయ్యడం, ఆ ప్రవర్తిక వెళ్ళి హోమం చేస్తూ ఉన్న అఖిల మీద పడడం జరిగిపోయాయి. సరిగ్గా అదే సమయంలో హోమంలో పూర్ణ ఆహుతి వేయడానికి సిద్ధమయ్యి దానిని చేతిలోకి తీసుకుని హోమం గుండానికి నమస్కారం చేస్తూ ఉంది అఖిల. కానీ తన మీద అనుకోకుండా ప్రవర్తిక వచ్చి పడడంతో తన మీద ఇంకేదో పడిపోయింది అన్న కంగారులో ఆ పూర్ణ ఆహుతిని ఒక్కసారిగా పైకి విసిరేసింది. అది గమనించిన శశిక వెంటనే దాన్ని క్యాచ్ పట్టుకొని మనసులో ఏదో కంగారుగా అనిపించడంతో భయపడి అక్కడే చిన్నగా మండుతూ ఉన్న హోమగుండంలో అది పడేసింది. దాంతో ఒక్కసారిగా మంటలు పైకి చెలరేగాయి.
ఆ తర్వాత ఏం జరగబోతుంది? అలా మంటలు చెలరేగడంతో అఖిల శశికళ ఏం చేస్తుంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బై బై. హ్యావ్ ఎ నైస్ డే.